ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఐఎన్ఎస్ శిక్షక్ గురించి వివరాలన్నీ వీడియోలో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఐఎన్ఎస్ శిక్షక్ అనేది భారతదేశంలో తొలి జెండర్ ఇంక్లూజివ్ యుద్ధ నౌక అని చెప్పుకోవచ్చండి. మన భారతదేశంలో 150కి పైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఉన్నప్పటికీ ఈ యొక్క ఇక్షక్లో మాత్రం మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు అనేవి కల్పించడం జరిగిందండి. ప్రత్యేక వసతులు అనగా ప్రత్యేక కంపార్ట్మెంట్లు అనేది మహిళల కోసము మరియు మహిళా అధికారులు మరియు శైలుల కోసం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క ఏర్పాటును దాన్ని బట్టి నారీ శక్తికి నిదర్శనంగా ఈ యొక్క యుద్ధ నౌక ఉండబోతుందని చెప్పి ఇచ్చారండి. ఇక్షక్కి అర్థం వచ్చేసి ది గైడ్ లేదా దిక్సూచి అని. అండ్ ఈ యొక్క నౌకని నిర్మించింది కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ యొక్క నౌకని నిర్మించారండి. ఇంకా ఇది 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం అనేది జరిగింది. ఇంకా ఈ యొక్క నౌక యొక్క విధుల విషయానికి వస్తే ఓడరేవులు, నావిగేషన్ ఛానళ్ళు మరియు ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడం, దీంతోపాటు అత్యవసర సమయాల్లో మానవతా సహాయం, విపత్తు సహాయకారిగా మరియు హాస్పిటల్ షిప్గా కూడా వ్యవహరించగలదని చెప్పి ఇచ్చారండి. ఈ యొక్క నౌక అనేది నవంబర్ 6వ తేదీ మన నౌకా దళంలో చేరడం జరిగింది. ఈ యొక్క నౌకను జాతికి అంకితం చేయడం జరిగిందండి ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఇంకా ఈ యొక్క నౌక యొక్క పొడవు, బరువు ఈ వివరాలు కూడా చూద్దామండి. పొడవు వచ్చేసి 110 మీటర్లు అండి. బరువు వచ్చేసి 3400 టన్నులు. గరిష్ట వేగం వచ్చేసి గంటకు 33 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి, అంటే 18 నాటికల్ మైళ్ళు. ఈ యొక్క నౌక యొక్క సామర్థ్యం 30 కిలోమీటర్ల వేగంతో ఏకధాటిగా 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుందని, అలాగే సిబ్బంది 231 మంది సిబ్బంది ఈ యొక్క నౌకలో ఉండొచ్చు అని చెప్పి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది ఐఎన్ఎస్ ఇక్షక్ సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.